ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రతి ఒక్క దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో ఈ దినము ఈ క్షణము దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో నమ్ముతామో మన పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో ఎంతమంది రిక్వెస్ట్ తెలియపరుస్తున్నాం, మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ఈరోజు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడు నూతనమైన జీవితం, నూతనమైన ప్రారంభం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు నూతనమైన గృహం కొరకు వెయిట్ చేస్తున్నావా? నూతనమైన కార్ కొరకు వెయిట్ చేస్తున్నావా? క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్లో అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే ఈ వాగ్దానం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. చివరిగా ప్రత్యేకమైన ప్రార్థన మీ కొరకు జరగబోతుంది. ఆ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఈ వాక్యం వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మరి ఈ వాక్యంలో కూడా మంచి ప్రవచనాలు కూడా ఉంటాయండి. దేవుడు మంచి సాక్ష్యాలు కూడా ఇస్తున్నాడు. కాబట్టి వినండి, ఖచ్చితంగా మీ లైఫ్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చూడండి, ఈరోజు దానియేలు 2వ అధ్యాయము మరి 6వ వచనంలో కళను దాని భావమును కదండి కళను దాని భావమును తెలియచేసిన ఎడల దానములు బహుమానములు మహాఘనతయు నా సముఖంలో నొందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయడనగా కదండి తెలియజేయుడనగా వారు కదండి ఎవరండి? ఈరోజు రాజు ఒక కలగన్నాడు కదండి. కళ భావమును తెలియచేసే వారికి బహుమానం ఉంటుంది, గొప్ప ఘనత ఇస్తాడని దేవుడు రాజు సెలవిస్తాడండి. అయితే ఆ కళని కళ భావమని చెప్పేవారు ఎవరు ఉంటారండి? ఓకే, కళ చెప్తే కళ భావం చెప్పగలుగుతాం, కానీ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలంటే ఒకవేళ అబద్ధం ఆడితే రాజు చెప్పేసి తెలిసిపోతుంది. ఎందుకంటే నేను కన్న కళ ఇది కాదు అని చెప్పేసి చంపేస్తాడు కదండి. హల్లెలూయా. అంటే చెప్పడము నిజంగా ఉండాలి. అంతగా గొప్ప జ్ఞానవంతులు ఎవరు అంటే దానియేలు అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దానియేలు వలె మంచి ఘనత, మంచి పేరు, మంచి బహుమానము కావాలనుకుంటున్నా. ఈరోజు ఎవ్వరి మనుషులు నీకు అవకాశం ఇవ్వరండి. హల్లెలూయా. ఒకవేళ ఇచ్చిన అవకాశం కొంత మట్టుకే ఉంటుంది, కానీ దేవుడు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఊహించలేని ఘనత, ఊహించలేని గొప్ప ధనము, ఊహించలేని గొప్ప నిధి, ఊహించలేని బహుమానము అస్సలు ఊహించలేరండి. అంత మంచి పేరు, ప్రతిష్టలు వస్తాయి కదండి. ఈరోజు దేవుడు ఘనపరచాలనుకుంటే కదండి మన జ్ఞానం వేస్ట్ అండి. దేవుడిచ్చే జ్ఞానం వల్ల ఘనత వస్తుంది, మహిమ వస్తుంది, ప్రభావాలు వస్తాయి. అనేక విషయాలలో దేవుడు మనకి గొప్ప ఉన్నతమైన పొజిషన్ ఇస్తాడండి. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరు, దానియేలు జీవితంలో ఒక గొప్ప పరిస్థితి వచ్చిందండి. మరి ఆ పరిస్థితిని వారు రాజు కళ కన్నప్పుడు ఆ కళ అర్థము చెప్పమని జ్ఞానం అసాధ్యం అండి. ఈ లోక మనుషుల జ్ఞానానికి అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమా? కాదు, దేవునికి సమస్తము సాధ్యం అండి. కాబట్టి ఈరోజు కదండి దానియేలు భయపడకుండా దేవుని వైపు తిరిగిండు కదండి. ఆయన భయపడలేదు, అందరి ముందు చెప్పిండు, నేను రాజు కళ చెప్తా, కళ భావము చెప్తా, నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి దేవునితో గడపసాగిండు. హల్లెలూయా కదండి. ఆయన జీవితంలో కదండి ఆయన శక్తి కాదు, కానీ దేవుని శక్తి ఉంది అని చెప్పేసి తను నిరూపించుకోవడానికి దేవుడే సమాధానం ఇచ్చే దేవుడు కదండి. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమని ఏదీ లేదు అని చెప్పేసి తను గ్రహించి తను నమ్మి దానియేలు సామర్థ్యాన్ని నమ్మలేదండి కదండి, కానీ దేవుని శక్తిని నమ్మిండు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నీ సామర్థ్యాన్ని నమ్ముకుంటే మోసపోతావు, మరి నీకు లాభం రాదు, అన్నిట్లో అపజయం వస్తుంది. కానీ నీ సామర్థ్యాన్ని నమ్మకుండా దేవుని శక్తిని నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఉన్నత పొజిషన్ నిలబెట్టబోతుండు. దానియేలు కూడా ఇక్కడ చేసింది అదే అండి. ఆయన సామర్థ్యాన్ని నమ్ముకోలేదు, దేవుని నమ్మిండు, ఆయన రహస్యాన్ని తెలుసుకున్నాడు. బయలుపరచు దేవా యేసయ్యా, ఈరోజు దేవా నువ్వు రహస్యాన్ని బయలుపరిచే దేవుడు వేసా, నీకు అన్నీ తెలుసు, నువ్వు నాతో మాట్లాడుతున్న దేవుడు కదా. ఈరోజు రాజు రహస్యాన్ని బయలుపరచు, రాజు కళ భావం నాకు తెలియచే అన్నప్పుడు నిజంగా అండి ఈరోజు మనం ఎంత గొప్ప ధన్యులము. అదే శక్తి దేవుడు మనకి ఇచ్చిందండి, కానీ మనం పొందుకోము కదండి. దానియేలు అప్పుడు మనిషే, ఇప్పుడు మనం కూడా మనుషులమే. అటువంటి పవర్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఈరోజు దేవుడు మనం దేవుని నమ్మకం ఉంటే ఏవైనా తెలియచేసే శక్తిని దేవుడు ఇస్తాడండి. కాబట్టి ఈరోజు నీకు కనిపించే ఏ మార్గం కనిపించకపోవచ్చు, కానీ అర్థం కావచ్చు, అర్థం కాకుండా పరిస్థితులలో ఉండవచ్చు, కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కానీ దేవుడు నీకు సమాధానం ఇచ్చేది. నీకు ఏ దారి కనపడతలేదా? ఏ పరిస్థితులు నీకు అర్థం అవ్వట్లేదా? ఎలా నేను బయటపడాలి, ఎలా నాకు కావాలని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడండి. దానియేలు బహుమానాల కోసమో, కానుకల కోసమో, లేకపోతే ఘనత కోసమో అని ముందుకు సాగలేదు కదండి. అక్కడ దేవుని మహిమ నిలబడాలని, దేవుని శక్తి, దేవుని మహిమపరచబడాలని, దేవునికి ఘనత రావాలి
రావాలని, దేవునికి మహిమ రావాలని, దేవునికి అన్ని రావాలని నిలబడ్డాడని. ఆయన కానుకల కోసమో బహుమానుల కోసమో లేకపోతే ఆయన పేరు ప్రతిష్టల కోసమో నిలబడలేదు, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుడు నా వల్ల దేవుడు మహిమ పొందాలి, నా వల్ల దేవుని ఒక కార్యం చూడాలి, నా వల్ల దేవుడికి మహిమ కలగాలి అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నేను తలగా నియమించబోతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు దానియేలు మరి దేవా నా పరిస్థితి ఏదో నీకు తెలిసేసి ప్రభా, రహస్యాల్ని బయలుపరిచే దేవుడు, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను యేసు ప్రభా. ఈరోజు రాజు ఏదైతే కలగన్నాడో నాకు ఆ తలంపు లేదు, కానీ ఆ తలంపునిచ్చే వాడివి నువ్వే యేసుప్రభా అని దేవుడిని అడిగినప్పుడు సమాధానం ఇచ్చిందండి. ఈరోజు నీ కుటుంబానికి కూడా సమాధానం ఇవ్వబోతుండు కదండి. నీ పరిచర్య దేవుని ఒక అభిషేకం నింపబోతున్నాడు. దేవుడు నీ భవిష్యత్తుకి ఒక చక్కని మార్గం చూపించబోతున్నాడు అండి. ఈరోజు దేవుని చేతికి అప్పగించండి. దేవా ప్రతి విషయం నీకు అప్పగించుతున్నాను, నీ చేతిలోకి తీసుకోవేసా. ఈరోజు మనుషులు మర్చిపోతారు, కానీ నువ్వు నన్ను మర్చిపోయే దేవుడవు కాదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి మనని. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి ఆయన నామం పట్టుకొని ప్రార్థిస్తామా? దేవుని అడగండి, ఏసయ్యా నా జీవితంలో భయం కాదేసా, విశ్వాసం ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితంలో భయం ఉంటుందండి, కానీ విశ్వాసం ఉండదు. కానీ దేవుడు సెలవిస్తుంది నీలో భయం ఉండొద్దు, కానీ విశ్వాసం ఉంచుకోమని మొదటిగా చెప్తున్నాడు. రెండవదిగా దేవునికి మనకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమండి. ఆయన కార్యం చేయగ వాడు. ఈరోజు నమ్ముతున్నావా? మూడోది దేవునికి ఈరోజు నీకు అవమానం వస్తుందా? కానీ దేవుడిని నమ్ముకున్న వారు ఘనతనే వస్తుంది, కానీ అవమానం ఎన్నటికీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామండి. నీలో ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే దానియేలు పక్షంగా దేవుడు చేసింది, ఈరోజు నీ పక్షంగా చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మకం ఉంటే సరి అయిన సమయంలో దేవుడు నీ జీవితంలో ఘనతను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందామా? ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఎంతమంది బిడ్డలు ఈరోజు విశ్వాసం కలిగి ఉన్నారు యేసుప్రభా, దానియేలు వల్ల నీ ఎంతో నమ్మకం కలిగి ఉన్నది యేసుప్రభు. నిజంగా మాలో భయం ఉన్నదేమో యేసయ్యా, భయాన్ని తీసేసి విశ్వాసాన్ని దయచేయండి యేసుప్రభా. ఈ వాగ్దానం ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక యేసుప్రభా. ఈరోజు నూతనమైన గృహం, నూతనమైన ఇల్లు, నూతనమైన ప్రారంభం వారి జీవితంలో కలుగును గాక యేసయ్యా. నువ్వే సహాయం దయచేయండి యేసుప్రభా. అద్భుతం చేయండి, మేలు చేయండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగా యేసయ్యా. ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి యేసుప్రభా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుని సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి యేసయ్యా. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు చేయండి యేసుప్రభా. నేను దేవా నువ్వే కార్యం చేయండి యేసుప్రభా. నీ దీవెనకరంగా మార్చండి, గర్భఫలం గర్భాలు తెరవబడంగా భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడుదల దయచండి. నేను నువ్వే సహాయం దయచండి. వృద్ధాపం తల్లిదండ్రులు జ్ఞాపకం, ఐసీలో ఉన్న వారిని, బిజినెస్ చేసిన స్కూల్స్ కాలేజ్ జాబ్ రాక వాళ్ళ ప్రయాణంతో ఉన్న బిజినెస్ ప్రమోషన్ కొరకు వెయిట్ చేసిన ప్రమోషన్స్ దయచండి. గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటకు సహాయం చేయండి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తే ఇల్లు కట్టబడాలి యేసుప్రభా, స్థలాలు కొనుక్కోవాలి, సంఘాలకి స్థలాలు కావాలని ప్రార్థించారు, స్థలాలు దయచేసి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారో ఏకీభవిస్తున్నారో వారు మనసులో అనుకుంటున్నారు, అవన్నీ యేసునామములో ఇప్పుడే నెరవేర్చబడును గాక యేసయ్యా. మీరే అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్యా. ప్రతి శోధన ప్రతి వేదన తప్పించండి యేసుప్రభా. ఈ దినమంతా మీరు తోడుండి నడిపించి ప్రతి కుటుంబంలో అద్భుతం జరిగించి నేను మొదటి నుంచి చివరి వరకు ఎంతమంది అయితే నేను వాగ్దానం వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి లైఫ్ అద్భుతంగా మార్చబడును గాక. వారి జీవితంలో అనేక మేలు చేయండి. ఎంతమంది షేర్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ లో కూడా అనేక అద్భుతాలు జరుగును గాక. షేర్ చేసిన వారు షేర్ చేసినాక చూస్తున్న వారి పట్ల కూడా అద్భుతం మేలు జరిగించి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి నువ్వే సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.